అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన వేదాలని పోగొట్టుకుంటున్న వాళ్ళు మన భారతీయులని ఈ ప్రపంచం ఇప్పటికే ఉమ్మేసింది. జీవన ధర్మాన్ని బోధించిన గొప్ప శక్తి అయిన భగవద్గీతని చనిపోయినప్పుడు మాత్రమే వినేవాళ్ళు మన భారతీయులని హేళన చేస్తుంది. ఆయుర్వేదంలో ఉన్న గొప్ప గొప్ప ఆరోగ్యాన్ని వదులుకొని ఇంగ్లీష్ మందుల వెంట పడుతున్న అజ్ఞానులు మన భారతీయులని ప్రపంచం నవ్వుకుంటుంది. నిత్యం యవ్వనంగా ఉంచే యోగ శాస్త్రాన్ని కాపాడుకోలేకపోయిన రోగులు భారతీయులని ఈ ప్రపంచం మనల్ని చూసి పరిహాసమాడుతుంది. నీ జీవిత పరమార్థాన్ని వివరించే నీ దేశంలోనే పుట్టిన గొప్ప శక్తి అయిన ధ్యానం వదిలేసి ఎందుకు మా పిచ్చి సంస్కృతిని ఫాలో అవుతున్నారని ఈ ప్రపంచం మనల్ని వెక్కిరిస్తోంది. ప్రపంచానికే శాంతిని బోధించిన మీ దేశంలో పుట్టిన బౌద్ధాన్ని తరిమికొట్టిన భారతీయులు అని ఈ ప్రపంచం మనపైన ఉమ్మేస్తోంది. అమెరికన్స్ అయిన మేము మీ వేప చెట్టుని పసుపుని కొన్ని కోట్లు పోసి కొంటుంటే మీ ఇంటి ముందే ఉన్న ఆ చెట్లని కొట్టేస్తున్న మీరు మీ దేశ గొప్పతనం మీకే తెలియకుంటే ఎలా అని నిలదీసి మరీ ఈ ప్రపంచం మన మీద జాలిపడుతోంది. వేదాలు తగలబెట్టుకుంటున్నాం, ఉపనిషత్తులు చెత్తలో వేసుకున్నాం, ఆయుర్వేదాన్ని సమాధి చేశాం, ధ్యానాన్ని మరిచిపోయాం, బౌద్ధాన్ని చంపేశాం. నాన్న, ఇంత గొప్ప దేశంలో పుట్టి ఇంత గొప్ప సంస్కృతి జీవన ధర్మాన్ని ఎందుకు కాపాడలేకపోయావు నాన్న అని రేపు మన బిడ్డలు మన మీద ఉమ్మేయకముందే జాగ్రత్త పడదాం. భారతదేశాన్ని చేజేతులా చంపుకుంటూ మళ్ళీ మా దేశం గొప్పది, మా సంస్కృతి గొప్పదని ఏదో చెప్తూ ఉంటాం. వేదం లేదు, యోగం లేదు, ధ్యానం లేదు, ఆనందం లేదు, ఆరోగ్యం లేదు, ఆవు లేదు, ఆయుర్వేదం లేదు, బౌద్ధం లేదు, శాంతి లేదు, ప్రేమ లేదు, ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం లేదు, సత్యం లేదు, సనాతన ధర్మం లేదు, జీవన ధర్మం లేదు. భారతదేశం అంటేనే ఇవన్నీ. వీటి వల్లే భారతదేశం గొప్ప దేశమైంది. అర్థం చేసుకొని ఇప్పుడైనా వాటన్నింటినీ పాటించండి.